ఎన్నో అడ్డంకులు అవాంతరాలు ఏవి అదృష్టాన్ని నీ దరి చేరనివ్వకుండా ఆపలేవు తల్లి. నిన్ను తక్కువగా చూసిన వాళ్లే నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు తల్లి. గొప్పింటికి కోడలివి కాబోతున్నావు. అదిగో పెళ్ళిలో సాయం చేద్దామని మా అక్కొడుకులు ఊరు నుండి వచ్చారు. మీరు శంకరయ్య కజిన్స్ కదా, మీరేంటి ఇక్కడ? ఏంటి సంగతి? నీతో కొంచెం మాట్లాడాలి బంగారం. బంగారం ఏంట్రా బంగారం? ఒళ్ళు కొవ్వెక్కిందా? కొద్దిసేపు గొడవ చేయకుండా చెప్పేది విను బంగారం. చిన్నప్పటి నుండి శంకరయ్య దగ్గర నాకు నచ్చింది ఏదున్నా తీసుకోవడం వాడుకోవడం బాగా అలవాటు. ఇప్పుడు వాడికి కాబోయే పిల్లం కూడా బాగా నచ్చింది. అదే నీ చెల్లెలు. నోర్మోయ్, ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. ఇంకా చెప్పాల్సింది అయిపోలేదు బంగారం. మొదటైతే నీ చెల్లెలి మీదే కన్ను పడింది. నిన్ను చూశాక నా అభిప్రాయం మారిపోయింది. అచ్చం దానిలాగా ఇంత మోడర్న్ గా స్టైల్ గా నువ్వుండగా ఒకే దానికోసం ఇద్దరం కకృతి పడ్డం ఎందుకు? శంకరయ్య దాన్ని చూసుకుంటాడు, నేను నిన్ను చూసుకుంటా బంగారం. ఏం బాగుతున్నావురా? బంగారం పర్వాలేదు, కొట్టు. నీ చెల్లి మీద చేయి వేయబోతే ఆడెవడో వచ్చి ఇలాగే కొట్టాడు. అవును, ఆడెవడు బంగారం? నీ చెల్లి సెటప్పా? నీకు కూడా అలాంటి సెటప్లుంటే చెప్పు బంగారం, తర్వాత మేనేజ్ చేసుకోవాలి కదా. మేనేజ్ చేస్తావురా? మేనేజ్ చెప్తా నీ సంగతి. ఇప్పుడు చేయండి, మేనేజ్ చేయండి. రాస్కల్స్, వదలండ్రా మిమ్మల్ని, వదలు. పెళ్లికింకా 4 రోజులే ఉంది. బంగారం లాంటి నా బిడ్డని ఆ శంకరయ్యతో పెళ్లి చేయాలా? ఎంత సర్ది చెప్పుకుందామన్నా మనసు ఒప్పుకోవట్లేదే. అయినా ఒకప్పుడు పెళ్లి చేస్తామంటేనే నాన్నకి కష్టమైపోతుంది, అక్కకి కష్టమైపోతుంది, అప్పుడే పెళ్లి చేసుకోను అనేది. ఇప్పుడు శంకరయ్యని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎందుకు తొందరపడుతోంది? వాళ్ళ నాన్నకి అక్కకి భయపడుతోందా? పోనీ శంకరయ్యని ఇష్టంగా పెళ్లి చేసుకుంటోంది అనుకుంటే మొహంలో ఆ సంతోషమే కనిపించట్లేదు కదా. ఎప్పుడు చూసినా బాధే కనిపిస్తోంది. భగవంతుడా, నా బిడ్డ బతుకు బుగ్గి కాకుండా చూడు తండ్రి. గోదారి, గోదారి,
ఏంటి ఎప్పుడు చూసినా ఉలుకు పలుకు లేకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటావు? ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదు లేవయ్యా. నూరింది చాలే, పచ్చడి మరి పచ్చడైపోయేటట్టుంది. అవును, పచ్చడి చేస్తున్నావేంటి? కూర ఏమో చేయట్లేదా? నువ్వు నీ కూతురు కలిసి పెళ్లి ఖర్చులకని 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా, చికెను మటను అన్నీ చేశాను. ఇదిగో నన్నేమన్నాను, నా కూతురంటే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నా. నీ కూతురికి ఈ మాత్రం పెళ్లి చేయటమే ఎక్కువే. నా కూతురు కాబట్టి చెల్లెల కోసం ఆలోచించి ఇంత మంచి గొప్ప సంబంధం తీసుకొచ్చింది. అవునులేవయ్యా, గొప్ప సంబంధం. నారాయణ కూతురు ఎంత అదృష్టవంతురాలమ్మా అని, ఎంత గొప్ప సంబంధం తెచ్చారు అని కాలనీలో అందరూ ఒకటే గుసగుసలు. అంత ఎటకారం ఏం అక్కర్లేదు. ఎవరన్నా అనకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా బతుక్కి ఇదే గొప్ప సంబంధమే. ఇంతకన్నా మించి నేను తోగలేను. ఇదిగో 20,000 పెళ్లి ఖర్చులు కానీ తీసుకొచ్చాను, తీసుకో. డబ్బులు ఎక్కడివి నాన్నా? మళ్ళీ అప్పు చేశారా? లేదమ్మా, ఒకసారి నిశ్చితార్థం చెడగొట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తామని ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టిందంటమ్మా. డబ్బులు ఎక్కడ వెంట, డబ్బులు ఎక్కడవి? తండ్రి కూతుళ్ళకి ఈ నోటు దురదే తగ్గదు. అయినా నువ్వెందుకమ్మా నాన్నతో గొడవ పడతావు? ఊరుకోవచ్చు కదా. ఎలా ఊరుకోమంటావే? ఒక పనికిమాల సంబంధం తెచ్చి నీ కూతురు మొహానికి అదే ఎక్కువ అంటుంటే కడుపు మండిపోతుంది. పెళ్లి కొడుకుని తెచ్చి నీ పక్కన నిలబెడితే ఇద్దరికీ కలిపి దిష్టి తీసేంత బావుండాలి. నీకు దిష్టి చుక్కలా ఉండకూడదు. ఎవడైనా నీ వైపు కన్నెత్తి చూస్తే వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టేవాడు కావాలి. చేతకాని దద్దమల చూస్తూ ఉండేవాడు కాదు. నా టైలర్ మీద చెయ్యేస్తావరా? మొత్తానికి నిన్ను ప్రాణంగా అపురూపంగా చూసుకునేవాడు కావాలి. చేసుకోబోయేవాడంటే అలా ఉండాలి. అంతేకాని వీడెక్కడ దొరికాడ్రా నా ప్రాణానికి అన్నట్టు ఉండకూడదు. అమ్మా, కళ్ళు మూసి కళ్ళలు కనడానికి ఇవన్నీ బాగుంటాయమ్మా. కానీ కళ్ళు తెరిచి చూసేదే నిజం. దాన్నే నమ్మాలి, దాన్నే అంగీకరించాలి. మన అర్హతకు మించి ఆలోచించినా, ఆశపడినా చివరికి మిగిలేది నిరాశేనమ్మా. అది అర్థం చేసుకో చాలు. ఏం సైదమ్మా, ఇంత హడావిడిగా పెళ్లి చేస్తున్నావు కదా, కట్నం ఎంత తీసుకుంటున్నావు? నా మొహం కట్నం. ఏ సంబంధం రావడం లేదు కదా అని, వచ్చే సంబంధం కదా అని ఊకొడితే ముందు అనుకోలేదు కదా, కట్నాలు ఏమీ ఇవ్వము అన్నారు. వాళ్ళు ఇవ్వనంటే నువ్వు ఊరుకున్నావా? వేరే సంబంధం చూసుకోలేదా? అదే అనుకున్నా, కానీ ఉన్నాడుగా మా పనికి మళ్ళీ సచ్చినాడు. పిల్ల తెల్లగా ఉంది, చేసుకుంటే దాన్నే చేసుకుంటారని పంతం పట్టాడు. కాదంటే ఎక్కడింట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాడోనని గతి లేక కాదనలేకపోయాను. ఈ కరీనా కొడుకుతో పాట్ల నేను ఎలాగుంటే నీకేంటే? ఆ? తెల్లటి పెళ్ళం వస్తుంది కదా, అది చాలు. ఆ, సాయంత్రం వస్తాను సైదమ్మా. ఆ, అలాగే వదినా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, త్వరగా రా. ఆ? అలాగే. అలాగే వెళ్ళరా. ఏడుసావులే సచ్చినోడా, పిండి అయిపోయింది, కొట్టుకెళ్ళి పట్టుకురాపా. ఆ,
అమ్మా రేపు పెళ్లి పెట్టుకొని నేను పెళ్లి కొడుకుని నాకే పని చెప్తావా? నేను వెళ్ళను. నోరు మూసుకుని వెళ్తావా లేకపోతే వేడి నూనె తెచ్చి మొహం మీద పోయమంటావరా? వెళ్తాలే, అయినా తిడతావేంటి? రేపు ధరణి ముందు కూడా తిట్టావంటే ఊరుకొని చెప్తున్నా. కొత్త బెచ్చగడ పొద్దురగడ అన్నట్టు అలాగైపోయింది పరిస్థితి. అది ఇంట్లో అడుగు పెట్టని పిండి రుబ్బించి అంట్లు తోమించి బొట్టలు కూడా ఉతికిస్తాను. సైదమ్మా, సైదమ్మా, ఏట్లారమ్మా వరసలు వదిలేసి పేరెట్టి పిలుస్తున్నావు? వరుసల సంగతి తర్వాత, ముందు వాళ్ళని బయటికి పిలవు. ఎవరు లాయరమ్మా? ఎవరేంటి? మీ అక్క కొడుకు వాడి ఫ్రెండ్. ఈ రోజు వాళ్ళంతా చూడందే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేశారు? నా స్కూటీ ఆపి నన్ను అల్లరి చేస్తారా? ఏదో అల్లరి పిల్లలే చూసి చూడనట్టు వదిలేయాలమ్మా. ఏంటి వదిలేసేది? వాళ్ళేమన్నారు తెలుసా? నా చెల్లెల్ని నీ కొడుకు చేసుకుంటే వాడు నన్ను చూసుకుంటాడంట. రమ్మని వాళ్ళని పోలీసులు పిలిపించి వాళ్ళని లోపల వేయించిందే వదిలిపెట్టేదే లేదు. అల్లరి పిల్లలని చెప్పాను కదా లాయరమ్మా. తెల్లవార్త పెళ్లి పెట్టుకుని గొడవలు ఎందుకు చెప్పు? వదిలేయమ్మా. వదిలే ప్రసక్తే లేదు. ఈ శ్రావణి దగ్గరే నోటికొచ్చినట్టు వాగుతారా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. సరే సరే, పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించు. కానీ తెల్లారితే పెళ్లి మాత్రం జరగదు, గుర్తుపెట్టుకో. మా అక్క కొడుకు నిన్నొక్క మాట అన్నాడని నువ్వింత గొడవ చేస్తే మరి వాడేవాడో నీ చెల్లెలనకలు తిరిగేసి నిస్తార్థం ఆపేసి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడే, మరి నేనంత గొడవ చెయ్యాలి? కానీ నువ్వు నచ్చ చెప్పగానే పెళ్లి ఒప్పుకున్నాను కదా. మా పక్కన కూడా లొసుగులున్నట్టు మీ పక్కన కూడా ఉన్నాయమ్మా. మేమెలా పట్టించుకోవడం లేదో నువ్వు కూడా అలాగే పట్టించుకోకుంటే మంచిది. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది, ఆలోచించుకో. సరే, నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావు కదా అని ఈ ఒక్కసారికి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇక ముందు వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పు. మళ్ళీ ఇలాంటి వేషాలు వేస్తే ప్రాణాలు తీసేస్తాను. అలాగేలేమ్మా, నువ్వు కూడా నీ చెల్లికి గట్టిగా చెప్పు. పెళ్లికి ముందంటే ఏదో అయిపోయింది, పెళ్ళయ్యాక కూడా వాడు ఇలాగే రావడం గొడవలు చేయడం జరిగింది అనుకో, నీ చెల్లెలు తిరిగి పుట్టింటికి తరిమేయాల్సి వస్తుంది. ఎక్కడున్నావు టైలర్? ఎప్పుడు నేను తలుచుకోగానే కనిపించేదానివి, ఈరోజు నీ కోసం ఇంత తిరుగుతున్నా కనిపించవేంటి టైలర్? నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు టైలర్. శంకరాన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. నీతో మాట్లాడాలి, నీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఒక్కసారి కనిపించు టైలర్, ప్లీజ్. శంకరయ్య! మళ్ళీ తిరుగుతూ కొడతాడేమో. శంకరయ్య ఆగు! శంకరయ్య ఆగు! ఆగమంటుంటే
వద్దు ఆదిత్య బాబు, నన్ను కొట్టద్దు ఆదిత్య బాబు. శంకరయ్య, నేను నిన్ను కొట్టడానికి రాలేదు. నాకు నీ హెల్ప్ కావాలి. హెల్పా? అవును శంకరయ్య, నీకు టైలర్ వాళ్ళ ఇల్లు తెలుసు కదా? ధరణి వాళ్ళ ఇల్లా? అవును. తెలియదంటే మళ్ళీ కొడతాడేమో. చెప్పు శంకరయ్య. నువ్వు టైలర్ వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళావు కదా, నేను అర్జెంటుగా టైలర్ని కలవాలి. నన్ను తీసుకెళ్ళి చూపించవా? తెలుసు గాని నాకు ఇప్పుడు రావటం కుదరదు ఆదిత్య బాబు. మా అమ్మ పిండి దమ్మనుంది, లేట్ అయితే తిరుతాది. నేను వెళ్తాను. లేట్ అవ్వదు శంకరయ్య, బైక్ ఉంది కదా, నేనే నేను డ్రాప్ చేస్తాను. అర్జెంటుగా టైలర్తో మాట్లాడాలి శంకరయ్య. ధరణి ఏంటో ఏంటో, తీసుకెళ్ళిపోతే ఆదిత్య బాబు కొడతాడు. గొప్ప చిక్కు వచ్చి పడింది, ఏడు చేయాలి. రా శంకరయ్య, రా. ఎవడైనా నీ వైపు కన్నెత్తి చూస్తే వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టేవాడు కావాలి. మొత్తానికి నేను ప్రాణంగా అపురూపంగా చూసుకునేవాడు కావాలి. మిషన్ చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా కుట్టు మిషన్ కుట్టుకుంటున్నావే. నీ వల్ల నా ప్రాణం ఎదుకొస్తుంది. అక్క ఏమైంది ఇప్పుడు? ఏమైందో తర్వాత. ముందు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా చెప్పు. అక్క మళ్ళీ ఏమైంది? ఎందుకు ఊరికి ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి ఇష్టమా అని అడుగుతావు? నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను కదా, ముహూర్తాలు కూడా పెట్టారు. అసలు ఏ రోజైనా నేను పెళ్లి చేసుకోనని చెప్పానా? మరి ఎందుకక్క రోజు ఇదే అడుగుతూ ఉంటావు? ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి. ఇక్కడ శంకరిని పెళ్లి చేసుకుంటానన్నావు, కానీ వాడితో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు. అక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దక్క. నేను అతనితో తిరుగుతున్నానా? నువ్వు చూసావా? నేను చూడ్డమేంటే, ఊరంతా చూస్తున్నారు కదా. ఇన్నాళ్ళు వాడి గురించి శంకరయ్యకు సైదమ్మకు మాత్రమే తెలిసింది. వాళ్ళిద్దరిని ఎలాగోలా మేనేజ్ చేస్తున్నా, కానీ మొన్న జరిగిన గొడవతో వాళ్ళ కజిన్స్ కి మొత్తం తెలిసిపోయింది. అక్క ఆ గొడవ అప్పుడే అయిపోయింది, నాకే సంబంధం లేదు. అతను ఎందుకు వచ్చి గొడవ చేశాడో నాకు తెలియదని చెప్పాను కదా. మళ్ళీ పదే పదే అదే ఎందుకు అడుగుతున్నా? ఎందుకంటే ఆ గొడవ అంతటితో అయిపోలేదు. ఆ గొడవను అడ్డు పెట్టుకుని ఈ రోజు శంకరయ్య వాళ్ళ కజిన్స్ నాతో మిస్బిహేవ్ చేశారు. నీ చెల్లెల కోసం గొడవ పెట్టుకున్నాడు వాడెవడు? నీ చెల్లెలకి వాడికి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు. ఏమని చెప్పమంటావు? మన వైపు ఏ లొసుగు లేకపోయింటే వాళ్ళ చేతులు కాళ్ళు విరిచి పోలీసులకు అప్పగించి 4 తగిలించేదాన్ని. కానీ మళ్ళీ ఎక్కడ ఈ పెళ్లి ఆగిపోతుందో అని ఆగిపోయానే. ఈసారి మళ్ళీ వాడొచ్చి గొడవ చేసినా, ఎక్కడైనా నీతో మాట్లాడుతూ వాళ్లకు కనిపించినా ఖచ్చితంగా వాడికి నీకు ఏదో ఉందని స్టాంప్ వేస్తారు. అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది. అదే జరిగితే ఈసారి నాన్న ప్రాణాలతో ఉండరు.